మాధవ సేవే మానవ సేవ అనే సంకల్పంతో సాగుతున్న శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అమోఘమని ప్రముఖులు పేర్కొన్నారు. కడప జిల్లా ఒల్లూరు మండలంలోని బీచువారిపల్లి గ్రామంలో శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూనా ఈశ్వర్ రెడ్డి ఏర్పాటు చేసిన శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరూ చేయలేనన్ని సేవా కార్యక్రమాలు చేసి అందరి మధ్యలో స్థిరంగా నిలిచిపోయారన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయించడంలోనూ అనాథలను అభాగ్యులకు నేనున్నానంటూ అన్నదానం చేయటం, రోడ్లపై ఏ దిక్కు మొక్కు లేకుండా నిస్తేజంగా పడి ఉన్న వాళ్లను ఆశ్రమాల్లో చేర్పించి ఆసరా కల్పించడంలో వారికి వారే సాటిగా నిలిచారన్నారు. ఆపద సమయాల్లో వారు అందించే సేవలు అమోఘమన్నారు. అందరూ వారికి తలా ఒక చేయి అందించి తోడ్పడాలని కోరారు. ఈరోజు శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్లో కూనా ఈశ్వరెడ్డి గారితో పాటు ఉన్నటువంటి సేవా కమిటీ సభ్యులందరికీ మరియు ఇందులో అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి ఆర్థిక రూపేణ అన్ని సహాయాలు అందిస్తున్నటువంటి సేవకు దేవకులందరికీ కూడా చేతులెత్తి ప్రణమిల్లుతూ, సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి. బీచువారిపల్లిలో ప్రారంభించిన శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకొని బీచువారిపల్లికే గర్వకారణంగా నిలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈశ్వరెడ్డి గారు, వారి యొక్క కమిటీ సభ్యులు, మిగతా దాతల సహకారంతో చేస్తున్నటువంటి ఈ అమోఘమైన సేవ ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా రక్తాన్ని దానం చేయించడం, మరియు ఎంతోమంది నిరాశ్రయులకు గ్రోసరీస్ అందించడం, ఎంతోమంది ఈ అనాథలకు, ఈ మతి స్థిమితం లేని వాళ్ళని మామూలు మనుషులుగా వాళ్ళని హక్కున చేర్చుకొని వారికి సేవలు అందించి వారిని చేయడం, శవాలు అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారాలు చేయడం, అంబులెన్సులు పంపించడం, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఈశ్వరెడ్డికి ఆ స్తోమత, ఆర్థిక స్తోమత అంత పరిపుష్టిత లేనప్పటికీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈశ్వరెడ్డితో పాటు వారి సతీమణి కూడా, నిజంగా ప్రతి పురుషుడి వెనకల ఒక మహిళ ఉంటుంది అనేది వాస్తవం. ఈరోజు ఇంత కార్యక్రమాలు చేస్తున్న సేవకు ఈశ్వరెడ్డి గారి సతీమణి కూడా నిజంగా చాలా, ఆమె కూడా చేతులెత్తి నమస్కరించాలి. ఓబులరెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి సేవక దేవుళ్ళు. ఇలాంటి సేవా కార్యక్రమానికి ఈ గ్రామం నుంచి, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి చేయూతను అందించి చారిటబుల్ ట్రస్ట్ను మరింత ముందుకు తీసుకెళ్లి ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ, చేయి కలుపుదాం, సేవకు చేయూతను అందిద్దాం. జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కూనా ఈశ్వర్ రెడ్డి గారు సామాన్యుడు కాదు, అత్యంత సామాన్యుడు. చదువుకోలేదు, నాకు జ్ఞానం లేదంటాడు, కానీ నిజంగానే ఆయన యొక్క మహోన్నతమైనటువంటి మనస్తత్వానికి అందరూ కూడా పాదాభివందనం చేయాలి. చాలా కష్టాల్లో ఉన్నటువంటి వారికి, అభాగ్యులకి, నిర్భాగ్యులకి, అసహాయత ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరికి అంతిమ యాత్రలో కనీసం లేదంటే చావుని కాటిక వరకు చేర్చడానికి కూడా వీలు కాకుండా పడిపోయినటువంటి అనాథ శవాల్ని కూడా ఆయన ఎంతో ప్రేమతోటి, వారి మీద మానవత్వంతో, మానవీయత అన్ని కోణాలకు వెళ్లే విధంగా వారిని తీసుకెళ్లి అంతిమ యాత్రలో అలాంటి అనాథ శవాల్ని తీసుకెళ్లి ఆయన అంతిమ కార్యక్రమాలు చేయడం, ఇలా ఒకటేమిటి అనేక రకాలైనటువంటి ఆయనకు ఉన్నంతలో చాలామంది సహాయం చేయడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చాలా చక్కగా చేసుకుంటూ పోతున్నారు. బీచువారిపల్లి ఈరోజు అదృష్టం చేసుకున్నదని చెప్పాలి. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి మనిషి మదిలో వెలిగినటువంటిదే ఈ మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్ తోటి ఈ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి చేతనైనంతలో చేయూతనందరికీ అందిస్తూ సేవే ఆయన యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి కూనా ఈశ్వర్ రెడ్డి గారిని మనం ఎప్పటికీ మరచిపోలేము. అలాంటి గొప్ప అవకాశం ఆయన ఇంకా ముందు చాలా మందికి చేయాలి, ఇంకా అనేక మంది అభాగ్యుల్ని ఆయన చేర్చుకోవాలి, హక్కును చేర్చుకుని ఆయన యొక్క సేవలు వాళ్ళకు అందించాలంటే తప్పనిసరిగా ఎంతోమంది మనసున్నటువంటి మహనీయులు చాలామంది ముందుకు రావాలి.
ఆయనకి ఆర్థికమైనటువంటి సహాయమే కాకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని సహకారాన్ని అందిస్తే ఇలాంటివి మరిన్ని ఆయన చేయగలరని తెలియచేసుకుంటున్నాను. ప్రార్థించే పెదవుల కన్నా కూడా సేవ చేసే చేతులే మిన్న అన్నటువంటి చందాన ప్రతి ఒక్కరూ వారికి తోచినటువంటి సాయాన్ని అందించి వారి వెనక ముందు కూడా ఉండి మనం ఆయన ముందుకు నడిపించాలని తెలియజేసుకుంటున్నాం.